పలమనేరు పురపాలక సంఘ పరిధిలో 2012-13 సంవత్సరంలో మద్యం షాపుల వారు ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఒక 5 మంది వ్యాపారం చేస్తూ ఉంటే అందులో ఎం గోవిందు, మునిస్వామి, కృష్ణమూర్తి, మునిరత్నం, ఎం నారాయణ ఈ 5 మంది ట్రేడ్ లైసెన్స్ కట్టకుండా ఉంటే వాళ్ళు మున్సిపాలిటీ తరఫున వాళ్ళకి నోటీసులు ఇచ్చినా స్పందించకుండా ఉంటే కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. స్పెషల్ కోర్టు పలమనేరు వారు అందు ఈ కేసులో ఈరోజు అనగా 6/12 స్పెషల్ మేజిస్ట్రేట్ జడ్జి గౌరవనీయులైన రాధమ్మ గారు తీర్పు చెప్పడం జరిగింది. తీర్పునందు ఈ 5 మంది ఒక్కొక్కరికి 63,500 రూపాయలు, అంటే అప్పట్లో ఎక్సైజ్ 42 లక్షలు ఎక్సైజ్ మార్కెట్ రేటు బ్రాంచ్ షాప్ ఉంటే దానికి 1% యాజ్ పర్ యాక్ట్ మరియు గజెట్ ప్రకారం 1% చెల్లించాలా. అది కూడా వాళ్ళు పర్మిషన్ లాంటి 50% పెనాల్టీతో అంతా కలిసి 63,500 రూపాయలు చెల్లించాలని అప్పట్లో కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసు మేరకు ఈ 5 మందికి ఈరోజు అందరు కూడా చెల్లించాలని గౌరవ జడ్జి గారు, మన ఎంఎస్సి కృష్ణమూర్తి గారు దీనిపైన బాగా వాదించి కేసును విజయం సాధించడం జరిగింది. ఇది విజయం సాధించడం అంటే ప్రజలందరిపై చట్టం పైన గౌరవం పెంచాలనే ఉద్దేశంతో అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రజలందరూ కూడా మన పలమనేరు పట్టణం అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా మనం బాగుండాలి. ఇప్పుడు రాబోయే కాలంలో త్రాగునీటి సమస్య ముఖ్యంగా, అలాగే స్ట్రీట్ లైట్స్ కావచ్చు, పారిశుద్ధ్యం మనం నిరంతరం అవసరం ప్రజలకు. వీటన్నిటికీ మెయింటైన్ చేయాలంటే ఇక్కడ మనకు ఆర్థిక పరిస్థితిని కొద్దిగా పెంపొందించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని మోడల్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం నిర్వహించేవారు చట్టానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా పురపాలక సంఘానికి సహకరించి ఏదైనా మనకు రావాల్సిన బకాయిలు ట్రేడ్ లైసెన్స్లు కావచ్చు, అలాగే మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ఛార్జెస్ కావచ్చు, మనకు ఎంక్రోచ్మెంట్ ఫీజు కావచ్చు, ఇవన్నీ కూడా అక్రమంగా లేకుండా ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి చెల్లిస్తే మనకు అభివృద్ధి ప్రతంలో బాగుంటాము. ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేసేదానికి మీకు కూడా ప్రజలందరికీ కూడా రైట్స్ ఉంటాయి. మన దగ్గర కూడా ఆర్థికంగా బాగుంటే అభివృద్ధికి అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రజలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సహకరించి సకాలంలో చెల్లించవలసినటువంటి అన్ని రకాల బకాయిలు చెల్లిస్తారని విన్నవించుకుంటున్నాను. సార్ వీళ్ళు ఎప్పటి లోపల కట్టాలి సార్ ఈ అమౌంట్? 16-12 వరకు అని చెప్పినారు. అంటే కట్టకపోతే ఎటువంటి చర్యలు ఉంటాయి? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, 1 నెల జైలు శిక్ష. మళ్ళీ ఎట్లా కట్టాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళకి అప్పీలు పోవాలనే కట్టినాకలే పోవాల్సి ఉంటుంది. వాళ్ళ పేర్లు చెప్తారా సార్? పేర్లు చెప్పినా కదా, ఎం గోవిందు, పి మునిస్వామి, సి కృష్ణమూర్తి, ఈ మునిరత్నం, ఎం నారాయణ, ఈ 5 మంది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. జడ్జిమెంట్ కూడా ఈరోజు సాయంత్రం అందరూ కూడా వెలువరించి అక్కడే ఉన్నారు. ఇది మనకి ఎందుకంటే వాళ్ళు వేరే శిక్ష అనేది కాకుండా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే చట్టానికి అందరూ అతీతులు అన్నట్టు చట్టం ఎప్పుడైనా కానీ న్యాయానికి ఎప్పుడు విజయవంతం ఉంటుంది. చట్టపరంగా అందరూ కూడా చట్టానికి అనుసరించే పోవాల్సి ఉంటుంది. అది ప్రజలందరూ కూడా గమనించాలి.